హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక చిన్న రెసిపీ, సింపుల్గా అయిపోయేది, తొందరగా అయిపోయే రెసిపీ ఏంటి అంటే కిచిడి అండి. ఇంట్లోకి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను ఎలా చేశానో మీకు తెలుస్తుంది. ఏం లేదండి, చాలా సింపుల్ అండి. 2 టమాటోస్, 2 ఆలు, 2 క్యారెట్స్ అండి, 2 మిర్చి, 2 ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నా అండి. నేను మొన్న కిచెన్ ఐటమ్స్ మీకు వీడియో చేసి చూపించాను కదా, దాంట్లో కుక్కర్ అండి ఇది. ఈరోజు ఓపెన్ చేస్తున్నాను కొత్తగా. ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దామండి ఒకసారి. ఏం లేదండి, దాంట్లోకి నేను కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక 3 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి, ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి పెద్దగా నేను మసాలాలు వాడట్లేదండి. ఒక 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క కొంచెము, అనాసి పువ్వు, బగారా ఆకు కొంచెం వేసానండి. కసూరి మేతి కూడా కొంచెం యాడ్ చేశాను, అంతేనండి. అవి కొంచెము వేడవగానే నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకున్నానండి. అవి కూడా వెజిటేబుల్స్ కూడా ఒక 2 మినిట్స్ మనం ఉంచుకున్న తర్వాతకి కుక్ అవ్వగానే నేను కొంచెం అల్లం పేస్టు, సాల్ట్ వేసుకున్నాను. వీటిలోకి నేనైతే 4 కప్పుల రైసు, 1/2 కప్పు కందిపప్పు వాడానండి. రైస్ కూడా ఇంట్లోయేనండి. నేను మొన్న కూడా బిర్యానీ చేసినప్పుడు ఇంట్లో రైసే వాడాను, బాస్మతి రైస్ కాదు. చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే. అంతేనండి, కొంచెం ఇవి కూడా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వగానే మనకు అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోగానే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను రైస్ అయితే 4 కప్ తీసుకున్నాను కాబట్టి 8 కప్పు నేను వాటర్ వేసుకున్నాను. వాటర్లోకి కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నాను కదా, అది యాడ్ చేశాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి దాంట్లోకి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేవు, కర్రీ చేయలేము అనుకున్న టైంలో ఈ ఉన్న వెజిటేబుల్స్ తోటే మనము ఇలాగ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. అంతేనండి, నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈక్వల్ టు బగారా స్మెల్, అసలు స్మెల్ అయితే ఎంత బాగుందో అండి. అవి వేస్తున్నప్పుడే చాలా స్మెల్ సూపర్ వచ్చింది. ఈక్వల్ టు బగారా లాగా అనిపించిందండి మాకైతే. బగారా చేయాలంటే ఎంత హడావడో చేస్తాం కదా, ఇలా చేసుకుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది, బగారా తిన్న ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి. మనకు సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఇలా చేశాను నేను. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అంతేనండి, వాటర్ మసులుతున్నప్పుడు నేను కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నాను. రైస్ కూడా మనకి దీంట్లో ఒక 70% ఓపెన్గా ఉడకనివ్వాలండి, కుక్కర్ మూత పెట్టకుండా. 70% ఉడికిన తర్వాతకి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. చూస్తుంటేనే చాలా సూపర్ స్మెల్ అండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎలా చేస్తారనేది నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను, నా స్టైల్లో నేను చేశానండి. మీ స్టైల్లో ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి, నేను తెలుసుకోవాలి కదా. మొన్న నేను కిచెన్ ఐటమ్స్ పెట్టినప్పుడు చాలామంది కామెంట్ చేశారండి, చాలా బాగున్నాయని చెప్పేసి. అవునండి, చాలా అంటే మనకు అనుకున్న బడ్జెట్లో చాలా ఈజీగా కిచెన్ ఐటమ్స్ అంటే వచ్చాయండి. ఐటమ్ కూడా చాలా బాగున్నాయండి అవి. నేను మొన్న బిర్యానీ చేసినప్పుడు మంచి కామెంట్సే వచ్చాయండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేనండి, ఈజీగా అయిపోయే రెసిపీ అండి, అయిపోయింది. దీంట్లోకి అయితే నేనైతే కర్రీ చేయలేదండి, కర్రీ కూడా చేసుకోవచ్చు. అంటే మసాలాలు కొంతమంది వంకాయ మసాలా, మిర్చి మసాలా అలా చేసుకుంటారు కదండి. నేనైతే సింపుల్గా ఇంకా అవేం చేయలేదు. ఇలాగే తినొచ్చండి, కర్రీ లేకుండా కూడా అంత టేస్ట్గా ఉంటుంది. మనము పెరుగు నేనైతే పెరుగు తీసుకున్నాను దీంట్లోకి.
చట్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే ఎగ్స్ ఉడకబెట్టాను, దాంట్లోకి కొంచెం పెరుగు తీసుకున్నాను. ఇంకెందుకు లేట్ అండి, మనం టేస్ట్ చేసి చూద్దామండి. అన్నీ సరిగ్గా సరిపోయాయండి. సాల్ట్ అయినా మసాలాలు అయినా కూడా అన్నీ సరిగ్గా సరిపోయేలాగా వేసుకున్నాను. అంటే మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇంకెందుకు లేట్ అండి, తినేద్దాము. సూపర్ టేస్ట్ అండి, అన్నీ సరిగ్గా సరిపోయాయండి, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.